రోజు 29 రూపాయలు తీసుకుంటున్నారుగా మేడం. ఎస్ సార్. మాకు తగ్గిన రేటు కూడా ఇవ్వాలిగా మేడం. అవును సార్, మీ సిటీ రేట్ కార్డ్ ప్రకారం మీరు ఎంతైతే డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తారో దాన్ని సిటీ బట్టి రేట్ కార్డు కాదు మేడం. అది సరిపోతుందా మేడం మాకు? సారీ సార్, బట్ సిటీ రేట్ కార్డ్ ప్రకారం మీకు అమౌంట్ అనేది అప్డేట్ అవుతుంది సార్, కిలోమీటర్ అకౌంట్. లేకుంటే అది ఫ్రీ బస్సులు పెట్టిరుగా మేడం, సీఎం రేవంత్ రెడ్డి సార్ లాగా. మీరు కూడా అట్లా ఆటో ఫ్రీ అని పెట్టండి హైదరాబాద్లో. సారీ సార్. పెట్టండి మేడం. ఎందుకు మాకు ఈ తక్కువ రేటు తోటి ఇస్తే ఏం లాభం చెప్పు. అట్లా ఫ్రీ సర్వీస్ అనే చేస్తాం, ప్రజల సేవనైనా చేస్తాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఫ్రీ సర్వీస్ చేస్తాం. మరి సారీ సార్, మా బ్యాక్ ఎండ్ టీమ్ అయితే అప్డేట్ చేపిస్తాం. సారీ. ఎన్నిసార్లు చేస్తారమ్మా? ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం సార్. నేను చాలాసార్లు ఇచ్చినామా ఫీడ్బ్యాక్, తీసుకుంటా అని చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం కానీ తీసుకోలేదు. ఎందుకమ్మా మా ఆటో డ్రైవర్స్లతోటి ఆడుకుంటారు ఎందుకమ్మా అట్లా మా జీవితాలతోటి? సారీ సార్, మీకు కలిగిన ఇబ్బందికి అయితే మేము మంచిగా బతకాలని లేదమ్మా, నాశనం కావాలనే ఉంటుందా మీకు? సార్ అలా ఏమి ఉండదు సార్. అవును మళ్ళీ అట్లే ఎందుకు ఇస్తారు? రేటు తక్కువ ఎందుకు ఇస్తున్నారు చెప్పండి అసలు. సారీ సార్, సిటీ రేట్ కార్డ్ ప్రకారం అమౌంట్ అనేది వస్తుంది సార్. మీరు ఎంతైతే ఆ సిటీ రేట్ కార్డు ఎవరు ఇస్తారు చెప్పండి? అది అట్లా పెట్టమని ఎవరు ఇస్తారు? మీరే కదా, ర్యాపిడో వాళ్ళే కదా. అదే మరి గా రేట్ ఇస్తే ఇప్పుడు నీకు 99% హైదరాబాద్లో డబ్బు ఉన్నోళ్ళే బుక్ చేసుకుంటారు ఎక్కువ. గరీబ్ వాళ్ళు బస్కి వెళ్తారు, ఆర్టీసీ బస్కి వెళ్తారు, ఫ్రీ బస్కు. ఇప్పుడు వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు, మేము గరీబ్ వాళ్ళము, వాళ్ళకి బెనిఫిట్ చేస్తే మీకు ఏమైనా వస్తుందా చెప్పండి? అట్లా అయిపోతుందమ్మా మాకు. ఇప్పుడు వాళ్ళను మంచిగా అది చేస్తున్నారు, ఇప్పుడు మమ్మల్ని మా పొట్ట మీద కొడుతున్నారు మీరు కంపెనీ వాళ్ళు. మీరు ఒక్కడే కాదు, ఊబర్, ఓలా, ర్యాపిడో ముగ్గురు అట్లే ఉన్నారు అసలు. హలో, మా సమస్య ఎప్పుడు తీరుస్తారు మేడం? మరి ఎన్నిసార్లు అమ్మా? చాలాసార్లు, రోజుకు 10 సార్లు చేస్తున్నా మీకు. మా సమస్య అయితే పట్టించుకోవడం లేదు. మరి మా బతుకులు ఎట్లా చేసారంటే రోడ్డు మీద పడేసారు మొత్తం మమ్మల్ని. ఆ ఈఎంఐలు కట్టలేకపోతున్నాము, ఇంట్లో రెంట్లు కట్టలేకపోతున్నాము, పిల్లలకు మంచి స్కూలు చదువు కూడా చదివించుకోలేకపోతున్నాము. కనీసం మేము మాది పరిస్థితి అయితే రోడ్డు మీద చేశారు మేడం. మరి సారీ సార్, బ్యాక్ ఎండ్ టీమ్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం సార్, తప్పకుండా మీకు రిజాల్యూషన్ అనేది వస్తుంది సార్. మరి మేము ఎప్పుడు కాల్ చేయాలి మేడం? అప్డేట్ చేపిస్తాం సార్, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మా దగ్గర నుంచి అయితే చేంజ్ చేయడానికి అవసరం లేదు. మీరు చెప్పండి, ఇట్లా ఆటో డ్రైవర్స్ కాల్ చేసి అమౌంట్ల గురించి ఇలా చెప్తున్నాం. ఇప్పుడు ఒకటి మేడం, మాకేదో లక్షలు రావాలనేది ఏం లేదు మేడం. మీ ఇంతకుముందు రేట్లు ఏ విధంగా ఇచ్చారో అదే ఇవ్వండి. కానీ మరీ 12 కిలోమీటర్కు 100 ఇస్తున్నారు. అసలు ఏమనుకున్నా, ఆటో అనుకుంటున్నారు అసలు, ఏది అనుకుంటున్నారు అసలు? ఎడ్ల బండి ఇట్లా పెట్టాలన్నా మేము ఊర్లోకి వెళ్ళి ఎడ్ల బండి తెచ్చుకుంటాం. ఈ గ్యాస్ కూడా గ్యాస్కి ఎంత అవుతుందో తెలుసా మేడం? 400, 500, 600 అవుతుంది ఒకరోజు గ్యాస్ కొట్టేయాలంటే. కిలోమీటర్లు ఎక్కువ తిరగవలసి వస్తుంది, అమౌంట్ ఏమో తక్కువ వస్తుంది మాకు అసలు. నేను చాలాసార్లు ఇచ్చాను, మా మాట చెప్పకండి అసలు. ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, అది తీసుకుపోయి బీరువాళ్ళు ఇట్లా దాచిపెట్టుకుంటున్నారో ఏమో నాకు అర్థమైతే లేదు అసలు. కానీ మా సమస్య అయితే తీరుస్తలేరు ఏంటికి అసలు? మరి ఏం సాయం కావాలో సార్ అని అడుగుతారు. మా సాయం మరి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మరి ఇన్నిసార్లు కాల్ చేశాను, నేను చాలాసార్లు కాల్ చేశాను, ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. ఏంటిది అసలు? లేదంటే ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అందరం వచ్చి మీ ఆఫీస్ ముంగల కూర్చోమంటారా చెప్పండి? ఒక రోజు 2 రోజులు ఆపేయమంటే ఆపేస్తాం మేడం. కలిగిన ఇబ్బందికి అయితే క్షమించండి సార్, తప్పకుండా బ్యాక్ ఎండ్ అయితే మేము అప్డేట్ చేసి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం సార్. మా టీం దీని మీదనే వర్క్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తారో మేడం, అతి త్వరలో చేస్తేనో అది, లేదంటే వేరే అయిపోతుంది మేడం, మీ ఇష్టం. మరి మేమైతే ఆల్రెడీ చాలాసార్లు కాల్ చేశాము,
ఇంకా కాదంటే మేము చేసే ప్రయత్నం మేము వేరే చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు బండ్లు కొన్నాం, అన్నీ కొన్నాం, దాని ఈఎంఐలు కట్టలేకపోతే ఇబ్బంది అయిపోతే ఇప్పుడు మోటార్ ఫీల్డ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి పోలేము. ఏదో తప్పదని ఆ 20 ఎంత 50 రూపీస్, 60 రూపాయలు, 70 రూపాయలు ఎట్లా ఇస్తారమ్మా? కనీసం మీ మేనేజర్కి చెప్పండి. అసలు ఒక ఆటో కొనమను, ఆటో కొని ఒక్కరోజు గిరాక్ చేయమను, మీ కంపెనీ మీ ర్యాపిడోలోనే గిరాక్ చేసి తన ఫ్యామిలీకి ఫుడ్డు, పాలు, ఫీజులు అన్నీ కట్టమను. ఒక నెల రోజులు డ్యూటీ చేసి ఆ బాధ అనేది తెలుస్తుందమ్మా. మీ మేనేజర్ కూడా ఖాళీ చదువుకొని కంపెనీ పెడితే కాదమ్మా. ఇప్పుడు ఆటో రేట్ కార్డు మీరు గుర్తించొద్దు, ఆటో డ్రైవర్ని అడగాలి. ఆటో డ్రైవర్ని, క్యాబ్ డ్రైవర్లను అందరిని అడిగి, సార్ మీ మైలేజ్ ఏంది, మీరు ఎన్ని కిలోమీటర్ పోతే ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది కొద్దిగా తెలుసుకోండి. ఒక 100 మందిని తెలుసుకొని ఆ రేట్ కార్డ్ అనేది డిసైడ్ చేయండి. మీరు చదువుకుంటున్నారు, మీరు డిసైడ్ చేస్తే ఎట్లా అమ్మా? నాకు అర్థం కాదు. ఒక డ్రైవర్ గుర్తిస్తాడు కిలోమీటర్కి పోతే ఎంత అవుతుందని. కస్టమర్కి తెలుసా అమ్మా? ఇన్ని కిలోమీటర్కి పోతే ఈ ఆటో డ్రైవర్కు, ఈ క్యాబ్ డ్రైవర్కి ఇంత మిలుగుతుందని తెలుస్తుంది అంతకు? ఏం తెలియదు, వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు మేడం. ఒక డ్రైవర్కి తెలుసు ఎన్ని కిలోమీటర్ పోతే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒక డ్రైవర్కే తెలుసు. మేము లక్షలు మేము సంపాదించుకొని హైదరాబాద్లో ఇండ్లు కట్టుకోవాలనే కోరిక లేదు. ఒక మంచి చదువు ఇవ్వాలి పిల్లలకు, ఫ్యామిలీ మంచి చూసుకోవాలి, ఒక్కటే కోరుకుంటారు ఒక డ్రైవరు. మేము బిల్డింగ్ కట్టాలని మాకు కోరికలు ఏం లేవు మేడం. మాకు మంచి రేట్ ఇవ్వండి. ఓకే, బ్యాక్ ఎండ్ టీమ్ నుంచి అయితే ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీ తీసుకుంటారు సార్. మా టీం కూడా దీని మీదనే వర్క్ చేస్తుంది. ఓకే ఓకే మేడం. మరి ఇంకా మీరు ఇలా చేస్తారంటే